చెట్టు నీడ కింద ఉండే ఆమెకేం తెలుసు ఎండ బాధ అన్నట్టుంది నా పని. డే టైంలో అసలు రాలేదు సమ్మర్ స్టార్ట్ అయ్యాక. ఇది ఫస్ట్ టైము. 1 వీక్ నుంచి నైనస్టిక్ బాగోపోతే ఆల్రెడీ చూపించుకొచ్చాను. సెకండ్ టైం తీసుకెళ్లాల్సింది ఉందన్నమాట ఈరోజు. ఇంకా డాక్టర్ గారు రాలేదని చెప్పి వెయిట్ చేస్తుంటే స్కూల్ నుంచి కాల్ వచ్చింది, ఇదిగోండి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలని. వెళ్ళి తీసుకోవాలని వచ్చానమాట. ఆ మార్క్స్ చూసి వాడికి ఇచ్చిన ఖర్చులకి అనమాట వాడి మొహం అట్లా ఎండలాగా పేలిపోతుంది. ఈ రోజే ఫస్ట్ టైం అనమాట సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత డే టైంలో బయటకు రావడం. అత్తోళ్ళింటికి ఎప్పుడైనా ఈవినింగ్ వెళ్ళడము. మనం ఎట్లున్నామంటే ఆటో వాళ్ళ పని ఏంటి, అక్కడ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళ పని ఏంటి అని అనిపించింది. వచ్చేటప్పటికి హాస్పిటల్ అంతా ఫుల్గా ఏసీ వేశారు. మేము వచ్చిందంటే ఇలా ఆల్రెడీ పిల్లలిద్దరికీ కూడా ఫుడ్ పెట్టుకొని వచ్చేసాను అనమాట. ఎందుకంటే లేట్గా స్టార్ట్ అయ్యాను. చేసి కనుక్కుంటే డాక్టర్ గారు లేట్గా వస్తున్నారని చెప్పారు కాబట్టి ఫుడ్ పెట్టుకొని వచ్చేసాను. సో లాస్ట్ ఓపీ అయినా సరే మేము వెళ్ళేటప్పటికి ఒక 2 మెంబర్స్ అయిన తర్వాత మమ్మల్ని పంపించేశారనమాట. ఇంతకీ మీ హాలిడేస్ ఎలా నడుస్తున్నాయి ఒకసారి వీలైతే కామెంట్ చేయండి. నా హాలిడేస్ ఎట్లా ఉన్నాయంటే ఇచ్చి 1 వీకే అయినా సరే 1 మంత్ అయిపోయిన 1 మంత్ అయినట్టుందనమాట. ఇంకో 1 మంత్ అంటే నాకు ఇంకొక 1 ఇయర్ లాగా అనిపిస్తుంది. శ్రీ చైతన్ గోల మామూలు కాదు. ఇప్పుడు ఆ టబ్లో ఉన్న బొమ్మలన్నీ కింద పడట్లేదని అది ఏడుస్తుంది. నేనేమో ఇల్లు నీట్గా ఉండట్లేదు, టబ్లో గురుగులు మొత్తం సర్దురా అని నేనంటాను. అదేమో ఆ టబ్లో నుంచి ఆ సామాన్లు తీనివ్వదు, ఆ టబ్బు అలా సర్దనివ్వదు. అలా సర్దకపోతే నేను ఊరుకోను. ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను నైనస్కి దాదాపు టీవీ కానీ ఫోన్ కానీ ఇలా చాలా తగ్గిస్తాను అనమాట. ఇట్లా ఆడుకొని ఇలాగే పడుకుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.